మానో బాలై శారీర ఇత్యుపచర్యతే. దాని ద్వారా పరిచ్ఛిన్నత్వాన్ని కూడగట్టుకొని బాలై శారీర ఉపచర్యతే. బాలలంటే ఎవరు? పిల్లవాళ్ళు. పిల్లవాళ్ళంటే బుద్ధి లేని వాళ్ళు, ఈశ్వర జ్ఞానం లేని పిల్లవాళ్ళంటే చిన్నపిల్లవాళ్ళు కాదు. అంటే అక్కడ ఉండేది కూడా ఈశ్వరుడే అనే జ్ఞానం లేనివాడు జీవుడు అని అంటున్నారు. అక్కడ ఉండేది పరమాత్మే. కానీ ఉపాధి కారణం చేత ఏమని మనకు వచ్చేసింది? అక్కడ జీవుడు అనే పేరు పెట్టాడు. అక్కడ హృదయ దేశంలో ఉన్నా, ఇంద్రియాల దగ్గర ఉన్నా, శరీరం ద్వారా దగ్గర ఉన్నా, ఇంకో వ్యవహారం జరిగినా, ఏ వ్యవహారం జరిగినప్పటికీ పరమాత్మే కాని పరమాత్మ కంటే భిన్నం కాదు. మరి వేరు భావన ఎందుకు వచ్చింది అంటే ఉపాధి చేత వచ్చిందే కాని వాస్తవికంగా వచ్చింది కాదు. ఉపాధి ఎప్పుడైతే లేకుండా పోతుందో అప్పుడు అది కూడా పోతుందా లేదా? అందుకు ఒకదాన్ని ఆధారంగా చేసుకుని వచ్చింది. ఆ ఆధారం ఎప్పుడైతే పోతుందో అది కూడా పోతుంది. కాబట్టి బాలై శారీర అంటే బాలకుల చేత, అజ్ఞానుల చేత జీవుడు అని చెప్పబడతాడు. గాని పరమాత్మ కంటే భిన్నమైన తత్వం కాదు. అక్కడ ఉదయ దేశంలో ఉండేది కూడా యథా ఘట కరకాది ఉపాధివశాదు అపరిచ్ఛిన్నమపి నభః పరిచ్ఛిన్నవద ఉపాసతే తద్వతు. ఆకాశము అపరిచ్ఛిన్నం, సర్వవ్యాపకం అయినప్పటికీ కొండ దగ్గర, కరకాది ఉపాధుల దగ్గర, మఠం దగ్గర, ఇంకో దగ్గర ఇది ఘటాకాశం, ఇది మఠాకాశము, ఇది గరకాకాశము, ఇది ఇంకొకటి ఎన్నెన్ని ఉపాధులు ఉంటాయో అన్నిగా వ్యవహారం జరుగుతుందా లేదా? వాస్తవికంగా ఆకాశం పరిచ్ఛిన్నమా? అపరిచ్ఛిన్నమే అయినప్పటికీ ఉపాధులను బట్టి ఏమవుతుంది అంటే పరిచ్ఛిన్నం ఉన్నట్టుగా భావింపబడుతుంది. ఎవరి వల్ల అంటే ఆ జ్ఞానుల వల్ల. అట్లాగే ఆకాశం ఉపాధిని బట్టి ఎట్లయితే వేరువేరుగా చెప్పబడుతుందో వాస్తవానికి అక్కడ పరిచ్ఛిన్నత్వం ఆకాశానికి లేదో, అట్లాగే శరీరంలో ఉన్నప్పటికీ పరమాత్మ కంటే భిన్నం కాదు. అక్కడ ఉపాధిని అంటే హృదయం లేదా బుద్ధి ఇంద్రియాదుల యొక్క ఉపాధిని బట్టి భిన్నంగా తోస్తూ ఉంది. తదేప అపేక్షయాచ కర్మత్వ కర్తృత్వాది భేద వ్యవహారో నా విరుద్ధతే. దాన్ని అంటే ఉపాధి భేదాన్ని బట్టి కర్తృత్వ కర్మత్వ భేదం మాత్రం పోదు. కర్త ఎవరు? ఉపాధి కలిగిన వాడు కర్త. నిరుపాధి ఏంటిది? కర్మ. అంటే ఉపాధి కలిగిన వాడు ఉపాధి రహితమైన తత్వాన్ని ఉపాసించేవాడు అనేది వస్తుంది. ఎప్పటి వరకు వస్తుంది అది అంటే ప్రాక్ తత్వమసి ఇత్యాత్మైకత్వోపదేశ గ్రహణాతు. అంటే తత్వమసి వాక్యం చేత అదే నీవనే బోధ కలిగి ఆ బోధ ప్రకారం అవగాహన చేసుకునేంత వరకు ఉపాధిని బట్టి వీడు వేరే వాడు వేరే అనేది చేస్తుంది. అర్థమైందా? అంతవరకు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే తత్వమసి మహావాక్య బోధ ద్వారా ఏకత్వ జ్ఞానం కలిగిందో వేరు కాదు. ఇప్పుడు ఆ బోధ ద్వారా ఏమైంది? ఉపాధి పోయింది. ఉపాధి ఉన్నంత వరకు నేను ఉపాసకుని, ఆయన ఉపాస్యుడు అన్నాడు. ఉపాధి ఎప్పుడైతే తత్వమసి మహావాక్యం ద్వారా అయితే పోయిందో అప్పుడు ఏకత్వ జ్ఞానం కలిగింది. అంతవరకు వేరేనా కాదా? ఉపాసకుడు వేరే, ఉపాసమైన తత్వము వేరే అనేది గుర్తు చేస్తున్నాడు. అట్లా ఎంతవరకు కుండ అనే ఉపాధి ఉంటుందో అంతవరకు ఘటాకాశం ఉన్నట్ట పోయినట్ట? ఆ ఉపాధిని బట్టి వచ్చింది, ఉపాధి ఉన్నంత వరకు ఉంటుంది. అట్లాగే ఇక్కడ హృదయాన్ని ఇంకో దాన్ని బట్టి జీవుడు అనే పేరు వచ్చేసింది. అసలు వాస్తవికంగా పరమాత్మ కంటే వేరు లేదు. ఇక్కడ ఆకాశం మహాకాశానికంటే ఎట్లయితే వేరు లేదో ఉపాధి ఉన్నంత వరకు ఏంటిది అయ్యాయా? కొండున్నంత వరకేనయ్యా దానికి ఘటాకాశం అనే పేరు కొండపోయిందంటే ఆకాశానికి భేదం లేదని ఎప్పుడైతే బోధిస్తాడు పిల్లవాడికి పెద్దవాళ్ళు, అట్లాగే ఇక్కడ ఉపాధి ఉన్నంత వరకు జీవుడు అనే పేరు వస్తుంది. ఎప్పుడైతే తత్వమసి మహావాక్యం ద్వారా ఏకత్వ జ్ఞానం కలుగుతుందో అప్పుడు ఈ భేద దృష్టి, భేద జ్ఞానం ఉండదు. అంతవరకు ఉపాసక భేదం ఉంటుందా ఉండదా? ఉపాధి కలిగిన వాడు ఉపాసకుడవుతాడు, ఉపాసరహితమైన ఉపాస్యము అవుతారు. అందువల్ల ఇది ఆత్మైకత్వోపదేశ గ్రహణాతు. ఆత్మ ఏకమే అనే గ్రహణం ఎప్పుడు జరుగుతుంది అంటే తత్వమసి మహావాక్య బోధ ద్వారా కలుగుతుంది.
గృహీతేతు ఆత్మైకత్వే బంధమోక్షాది సర్వ వ్యవహార పరిసమాప్తిరేవ స్యాత్. ఎప్పుడైతే మహావాక్యం ద్వారా ఏకత్వ జ్ఞానం కలిగిందో అప్పుడు బంధము లేదు, మోక్షము లేదు అనేది కలుగుతుంది. గృహీతేతు ఆత్మైకత్వే, జీవుడు బ్రహ్మము ఒకటే అని ఎప్పుడైతే అతనికి అవగాహన కలిగి గ్రహిస్తాడో బంధమోక్షాది సర్వ వ్యవహారం, ఈ బంధము ఇది మోక్షము, నేను బంధంలో ఉన్నాడు ఆ తర్వాత నేను మోక్షాన్ని పొందానని ఈ వ్యవహారం కూడా పోతుంది. ఏకత్వ జ్ఞానం లేనంత వరకు ఈ వ్యవహారం అంతా ఉంది. ఏకత్వ జ్ఞానం ఎప్పుడైతే కలిగి, ఏకత్వ జ్ఞానం అంటే కేవలం విన్నందువల్ల కాదు, అనుభవం ద్వారా కలగాల. ఏం గురువుగారు చెప్పాను నేను ఇది ఒకటే అదొకటే అంటే అంతటితో కాల, తనకు అనుభవం ద్వారా రావాలి. అనుభవం ద్వారా వచ్చిందానికి గుర్తు ఏంటిది? మళ్ళీ భిన్న వ్యవహారం ఉండకూడదు. భిన్న వ్యవహారం ఉంది అంటే ఇక మళ్ళీ ఏదంటే ఇది చిలుకల పలుకులు అవుతుంది కానీ వాస్తవికత ఉండకూడదు. ఏకత్వ జ్ఞానం కలిగిన దానికి గుర్తు ఏంటిది అంటే మరి నాకంటే భిన్నం ఒకటి ఉందా అనే వ్యవహారం రాకూడదు. ఆ వ్యవహారం ఎంతవరకు ఆ వ్యవహారం ఉన్నంత వరకు నీ కర్మకర్తృత్వ భావన ఉండే ఉంటుంది. అందువల్ల ఏకత్వ జ్ఞానం కలిగింది అంటే బంధమోక్ష వ్యవహారం అనేది ఉండనే ఉండదు. నేను బంధుని, నీ మోక్షము స్త్రీ పురుష ఇత్యాది భేదం కూడా కనిపించదు. పశుపక్షాది వ్యవహారం కూడా ఉండదు. అప్పటి వరకు మరి ఉపాసక భావన ఉంటుందా ఉండదా? ఉంటుంది. అందుకొరకు ఉపాధి ఉన్నంత వరకు వ్యవహారం ఉంటుంది. ఉపాధి ఎప్పుడైతే విచారణ ద్వారా ఏకత్వ జ్ఞానం ద్వారా పోతుందో అప్పుడు బంధము లేదు, మోక్షం లేదు. అప్పుడు ఈ వ్యవహారం పరిసమాప్తిరేవా, ఆ వ్యవహారం అనేది సంపూర్ణంగా పోతుంది. ఇంకా అక్కడ ఏమి ఉండదనే విషయాన్ని ఏం చెప్తుంది మనకు స్మృతి కూడా చెబుతుంది. అందువల్ల శరీరములో ఆత్మ ఉన్నప్పటికీ జీవుడు అనిపించుకోడు. ఉపాధిని బట్టి అన్నదే తప్ప అక్కడ ఉండేది కూడా పరమాత్మ యొక్క తత్వమే, పరమాత్మేను. ఏకత్వ జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అది వేరుగా ఉంటుంది, ఇది వేరు ఉంటుందనే భావన పోతుంది. సరే, మళ్ళీ పూర్వపక్షం అర్భకౌకత్వాత్ తద్ వ్యపదేశాచ్చ నా ఇది చేత్ న నిచాయత్వదేవం వ్యోమవచ్చ అన్నాడు. అర్భకౌకత్వాత్ అంటే అల్పమైన స్థానంలో, అర్భకం అంటే ఏంటిది? చిన్న, ఓకం అంటే స్థానం. అర్భకారా అంటాం లేదా? చిన్నపిల్లలను కొంతమంది అర్భక అని పిలుస్తారు. మీరు ఎట్లాగైతే తెలుగులో బుడ్డోడ అని పిలుస్తారో సంస్కృతం అర్భకారా అంటారు. అర్భక అంటే చిన్న పిల్లవాడిని. అట్లాగే ఇక్కడ అర్భకం అంటే అల్పమైన, ఓకం అంటే స్థానంలో ఉన్నందువల్ల జీవుడు అనిపించుకుంటాడు. ఎందుకంటే నీ ఈశ్వరుడు వ్యాపక స్థానంలో ఉంటాడు కదా. మరి చిన్న స్థానం, హృదయ స్థానం చిన్న స్థానము. చిన్న స్థానంలో ఉన్నందువల్ల అతడు జీవుడే అవుతాడు, భగవంతుడు అయ్యేదానికి వీలు లేదు అని ఒకవేళ అంటావేమో అది కాదు అని అన్నాడు. ఎందుకు? నిచాయత్వాదేవం, ఈ రకంగా నిర్ణయం చేసినందువల్ల, ఏ రకంగా వ్యోమవతు ఆకాశం వలె అది కూడా అని నిర్ణయం జరిగినందువల్ల అల్పదేశంలో ఉన్న ఆత్మే, అధిక దేశంలో ఉన్న ఆ పరమాత్మే తప్ప అక్కడి జీవుడు వేరు అనే భావన మాత్రము రాదు. ఎట్లాగైతే ఆకాశం దగ్గర వేరనే భావన వస్తుందా? రాదు. అట్లాగే అల్పస్థానంలో ఉన్నా రాదు, అధిక స్థానంలో ఉన్నా రాదు అనేది ఈ సూత్రం యొక్క అర్థం. అర్భకౌకస్తాదు వ్యపదేశాచ్చ న అనే వరకు పూర్వపక్షం. ఇది చేత్ న అనే వరకు నేతి అనే వరకు ఏంటిది? పూర్వపక్షం. చేత్ న అనేదేమో ఉత్తరపక్షం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నిచాయత్వాదేవం వ్యోమ వచ్చేదని సమాధానం. అందువల్ల అల్పస్థానంలో ఉన్నందువల్ల జీవుడు అనిపించుకుంటాడు. ఎందుకంటే మీ ఈశ్వరుడు వ్యాపకం కదా. ఆకాశ సర్వగతశ్చ నిత్య అని చెప్తూ ఉంటారు కదా. అందువల్ల అల్పస్థానంలో ఉన్నాడు కాబట్టి జీవుడనే చెప్పాలి అందులో ఉన్నవాడిని. ఆత్మని చెప్పేదానికి వీళ్ళే అంటాం. కాదు నిర్ణయం చేసినందువల్ల
అర్భకం అల్పం ఓకో నీడం అన్నారు. అర్భకం అంటే అర్థం ఏంటిది? అల్పం. దానిలో చూడండి, అర్భకం అంటే అల్పం, ఓక అంటే నీడం అంటే స్థానం, అంటే ఇల్లు అనుకోండి, స్థానం అనుకోండి, ఖాళీ ప్రదేశం అనుకోండి. భాషకారుడే అర్థం. అర్భకం అంటే ఏంటిది? అల్పం అనే అర్థం, అంటే కొంచెం. ఓక అంటే నీడం అంటే స్థానం. ఏషమ ఆత్మాంతర్హృదయే ఇది పరిచ్ఛిన్నాయతనత్వాత్ సశబ్దేన చ అనీయాన్ వ్రీహేర్వా యవాద్వా ఇత్యనీయస్త్వ వ్యపదేశాత్ శారీర ఏవ అరాగ్రమాత్రో జీవః ఉపదిశ్యతే నా సర్వగత పరమాత్మేతి యదుక్తం తత్పరిహర్తవ్యం. ఇంతవరకు పూర్వపక్షం. ఏషమ ఆత్మ అంతర్హృదయే, ఈ లోపల హృదయంలో ఉన్నవాడు ఆత్మ ఎవరైతే ఉన్నాడో పరిచ్ఛిన్నాయతనత్వాత్. పరిచ్ఛిన్నమైన ఆయతనం అంటే ఏంటిది? స్థానం కలిగినవాడు. ఆయతనం అంటే ఆధారము, ఆయతనం అంటే శరీరం అనే అర్థం కూడా వస్తుంది, స్థానం అనే అర్థం కూడా వస్తుంది. అందువల్ల పరిచ్ఛిన్నమైన స్థానం కలిగినందువల్ల ఎవరికి? జీవుడికి సశబ్దేనచ అంటే అంటే తాను అనే శబ్దం ద్వారా చెప్పబడినందువల్ల, నేను అనే శబ్దం ద్వారా చెప్పబడినందువల్ల అనీయాన్ వ్రీహేర్వ. అనీయాన్ వ్రీహేర్వ అంటే ఇది వడ్ల గింజ కంటే కూడా చిన్నగా ఉన్నందువల్ల, యవాద్వా యవగింజ కంటే కూడా చిన్నగా ఉన్నందువల్ల, ఇది అనీయస్త్వ వ్యపదేశాతు అంటే చిన్నని అనే వ్యవహారం జరిగినందువల్ల. దేనికంటే చిన్నని? వడ్ల గింజ కంటే యవగింజ కంటే కూడా చిన్నది అనే వ్యవహారం జరిగినందువల్ల. అది ఎవరు చెప్పారు? శృతి చెప్పిందే కదా. అందువల్ల ఆ విధంగా చెప్పినందువల్ల ఏదైతుందో శారీర ఏవ అరాగ్రమాత్రో జీవ. అరాగ్రమాత్ర అంటే ఆ చిన్న అగ్రమాత్రంలో సూక్ష్మ రూపంలో ఉన్నవాడు, శారీర అంటే శరీరాంతర్గతమైన జీవుడే అని చెప్పబడుతుంది. గాని నా సర్వగత పరమాత్మ, సర్వగతుడైన పరమాత్మ. ఏ పరమాత్మ వ్యాపకమైన ఇప్పుడే. ఇక్కడేమో అల్పమైన వాడు, స్వల్పమైన వాడు, ఎందుకంటే యవగిందకంటే అరాగ్రమాత్రంలో ఏది అగ్ర చివరి భాగంలో ఏ సూక్ష్మత్వం ఉందో ఆ సూక్ష్మత కలిగిన వాడు అని చెప్పినందువల్ల పెద్దవాడు చిన్నవాడు కాదు, చిన్నవాడు పెద్దవాడు కాదు కదా. అందుకొరకే ఏమైంది అంటే ఇక్కడ జీవుడని చెప్పబడతాడు గాని సర్వగతుడైన పరమాత్మ అని చెప్పేదానికి అవకాశము లేదు అని ఏదైతే ఉందో యదుక్తం తత్పరిహర్తవ్యం. ఇవాళ చెప్పారు కదా, మొన్ననో అవలమునో చెప్పారు. పెద్దగా ఉన్నవాడు చిన్నగా ఏదానికి లేదు, చిన్నగా ఉన్నవాడు పెద్దగా ఏదానికి లేదు అని ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు పరిహారం చెయ్యాలా వద్దా? దానికి సమాధానం చెప్పాలా వద్దా? చెప్పాలి. అందుకని అత్రోచ్యతే, దానికి సమాధానము చెప్పబడుతోంది. ఎందుకంటే వడ్ల కింద కంటే యవగింద కంటే అరాగ్రమాత్రంలో ఉన్నాడు కాబట్టి మరి జీవుడే అనే ఏ ప్రశ్న ద్వారా వాళ్ళు ఆక్షేపణ చేశారో ఆ ఆక్షేపణకు సమాధానం చెప్పుతూ నాయం దోష, అక్కడ దోషం అనేది ఏమి లేదు. ఎందుకంటావా? నా తావత్ పరిచ్ఛిన్న దేశస్య సర్వగత వ్యపదేశ కథం అపి ఉపపద్యతే. సర్వగతస్య తు సర్వదేశేషు విద్యమానత్వాత్ పరిచ్ఛిన్న దేశ వ్యపదేశోపి కయాచిదపేక్షయ సంభవతి అన్నాడు. పరిచ్ఛిన్న దేశంలో ఉన్నప్పటికీ సర్వగత వ్యపదేశం అంటే సర్వగతుడైన ఉన్నాడని చెప్పారా లేదా? పరమాత్మ సర్వగతుడని చెప్పారా లేదా? సర్వగతుడని చెప్పినప్పుడు ఆ పరిచ్ఛిన్న దేశంలో ఉన్నవాడు పరమాత్మని ఇంకోడా? మరి సరిపోయా. అంతటా ఉన్నప్పుడు అక్కడ కూడా ఉన్నాడా లేదా? ఈ శరీరం అంతా నాదే అన్నప్పుడు కాలుగోర కూడా నీదేనా ఇంకోటి వేరా? కాలుగోర చిన్నగా ఉంది, శరీరం పెద్దగా ఉంది, కాలుగోర నువ్వు ఎట్లా అవుతావంటే శరీరం అంతా నేను లేదు నాది అన్నప్పుడు కాలుగోరు వెంట్రుక ఎంత చిన్నగా ఉన్నా ఎంత పెద్దగా ఉన్నా అక్కడ కూడా తాను ఉన్నట్టేనా ఉండనట్ట? అక్కడ లేనట్టు లేడు అంటే సర్వగతుడే కాదు.
వాళ్ళు కదా మా నారాయణ వైకుంఠంలో ఉన్నారన్నట్టుగా ఇక్కడ కూడా అక్కడ లేడు, హృదయ దేశంలో లేడు అంటే ఆయన సర్వగతుడే కాదు, ఆయన కూడా పరిచ్ఛిన్నుడే అవుతాడు. అందువల్ల తావత్ పరిచ్ఛిన్న దేశస్య సర్వగతత్వ ఉపదేశ, పరిచ్ఛిన్న దేశంలో ఉన్నది కూడా సర్వగతుడైన ఆత్మే అక్కడ ఉన్నాడు అనే కథం అపి ఉపపద్యతే, ఆ చెప్పేది కూడా సంభవిస్తుంది. ఎందుకు? సర్వగతస్యతు సర్వదేశేషు, సర్వగతుడు అంటే అర్థమేమి? అన్ని దేశాల్లో ఉన్నాడని అర్థమే కదా. అన్ని దేశం అంటే లోపల బయట, అంతర్వైశ్యదర్శం వ్యాప్య నారాయణ, హృదయ దేశంలో ఉంది ఆయనే, హృదయం లేని దగ్గర ఉండేది కూడా ఆయనే. విద్యమానత్వాత్ అంటే సమస్త దేశాలలో విద్యమానత్వాత్ అంటే ఉన్న కారణం చేత ఏమైంది? పరిచ్ఛిన్న దేశ వ్యపదేశో అపి కయాచిత్ అపేక్షయా సంభవతి. అంటే కయాచిత్ అపేక్ష అంటే ఏదో ఒక ఉపాధి విశేషాన్ని చెప్పి ఆ ఉపాధి విశేషం చేత కూడా అక్కడ కూడా ఉన్నది ఆతత్వమే. అంటే సర్వదేశంలో ఉన్నది ఆతత్వమే, పరిచ్ఛిన్న దేశంలో ఉన్నది కూడా ఆతత్వమే. అంటే చెప్పే యొక్క మాటను బట్టి అది వ్యవహారం నడుస్తూ ఉంటుంది. అంటే మాట ఒక వ్యవధానం ఉందా లేదా? ఆ మాటకు వ్యవధానం ఏంటిది అంటే ఉపాధుల వగైరంతా కూడా వ్యవధానము. కాబట్టి ఆ ఉపాధిని అనుసరించి అతడే సర్వగతుడు అనిపించుకుంటాడు, అతడే ఏకదేశంలో ఉన్నవాడు అనిపించుకుంటాడు. ఉపాధి లేకపోతేనేమో సర్వగతుడు, ఉపాధి ఉంటేనేమో ఏకదేశుడు అని అనిపించుకుంటాడు. కాబట్టి కయాచి అపేక్ష అంటే ఏంటిది? ఒక ఆకాంక్షను లేదా ఒక ఉపాధిని నిమిత్తంగా చేసుకున్నట్టయితే ఏకదేశము, నిమిత్తం లేకపోతే సర్వగతుడు అని చెప్పబడుతుంది. యథా ఇక్కడ ఉపమానం చెప్తున్నాడు. ఎట్లా? సమస్త వసుధాధిపతిరపి ఈ సన్ అయోధ్యాపతిరితి వ్యపదిశ్యతే. అయోధ్యాపతి ఎవరు తెలుసా? అయోధ్యాపతి రాముడు. మొత్తం భారతదేశానికి అంతా కూడా ఆయన చక్రవర్తేనా కాదా? ఒక అయోధ్యకేనా? మొత్తం ఆయన చక్రవర్తిత్వం అంటే మొత్తం భారతదేశానికి చక్రవర్తి ఆయన. అయినప్పటికీ అయోధ్యాధిపతి వస్తున్నారంటావా లేదా? ఇప్పుడు ఆయన అయోధ్యకు పోతే భారతదేశానికి పోతే మరి వ్యవహారం అయోధ్యను లక్ష్యంలో పెట్టుకున్నట్టు అయోధ్యాపతి అయ్యాడు, భారతదేశాన్ని లక్ష్యంలో పెట్టుకుంటే చక్రవర్తి అయ్యాడు. ఇప్పుడు ఆయన ఏకదేశంలో ఉన్నట్ట సర్వదేశంలో ఉన్నట్ట? మీ రాష్ట్రపతి ఢిల్లీలో ఉన్నాడా భారతదేశానికి ఉన్నాడా? అయిపోయింది. అందుకొరకు ఒక స్థానాన్ని లక్ష్యంలో పెట్టుకున్నప్పుడేమో అక్కడికి చెప్పబడింది, మొత్తము సర్వగతాన్ని చెప్పుకున్నప్పుడేమో సర్వగతుడు అనిపించుకున్నాడు. ఎట్లా అయితే చక్రవర్తి అయినప్పటికీ అయోధ్యాధిపతి అని ఒక వ్యవహారం జరుగుతుందో అట్లాగే ఇక్కడ ఉపాధిని లక్ష్యంలో పెట్టుకున్నప్పుడేమో జీవుడు అనే భావన వచ్చింది ఆతత్వానికే. ఉపాధి లక్ష్యంలో లేనప్పుడేమైంది? సర్వగతుడనే పేరు వచ్చేసింది. అందుకొరకు సమస్త వసదాధిపిరపి సన్ అయోధ్యాధిపతిరితి వ్యపదిశ్యతే. సమస్త భూమండలానికి అధిపతి అయినప్పటికీ అది అయోధ్యాధిపతిని ఎట్లయితే వచ్చిందో అట్లాగే సర్వగతుడైన ఆత్మకు కూడా శారీరుడు లేదు హృదయ దేశాంతర్గతుడు లేదు జీవుడు అనే పేరు కూడా వచ్చింది. కయా పునరపేక్షయ సర్వగత సన్ ఈశ్వర. మరి దేన్ని అపేక్ష పెట్టుకున్నట్టయితే సర్వగతుడని ఈశ్వరుని చెప్పబడతాడు అని అంటావేమో. అర్భకౌక అనీయాంశ్చ వ్యపదిష్యతే ఇది అని. సర్వగత సన్ ఈశ్వరు అర్భకౌక సర్వగతుడైనప్పటికీ ఏకదేశం అనుమానం ఎప్పుడు చెప్పబడుతుంది అంటే ఏది సామాన్య స్థానంలో ఉన్నప్పుడు అప్పుడేమవుతుంది అంటే సర్వగతుడని చెప్పబడుతుంది. ఏకదేశం ఎప్పుడు చెప్పబడింది? ఉపాధిని అనుసరించి ఏకదేశుడు అంటే అయోధ్యలో ఉన్నప్పుడు ఏకదేశం కదా అక్కడ. ఇక్కడ సమస్త దేశం అంటే సమస్తంలో ఉన్నప్పుడు ఆయన సర్వగతుడని చెప్పబడుతుంది. సర్వగత సన్ ఈశ్వరు అర్భకౌక అనీయాంశ్చ విపదిష్యతే ఇది నిచాయత్వాదేవమితి బ్రూమః. మరి నువ్వు సర్వగతుడని అయినప్పుడు మరి ఈశ్వరుడు అర్భకౌక అనీయశ్చ విపదిష్యతే
మరి ఆయన అర్భకుడు కొంచెం స్థానంలో ఉందని చెప్పబడుతుంది అంటే నిచాయత్వాది ఏమిటి బ్రూమ, అది నిర్ణయం చేసినందువల్ల. అందుకని ఏం అనియత్వాది గణోపేత, అణువు అణుకంటే కూడా అణువు అని ఈ విధంగా చెప్పబడినందువల్ల, ఉపదేశం అంటే చెప్పినందువల్ల అనియత్వాది గణోపేత ఈశ్వరస్తత్ర హృదయ పుండరీకే నిచాయ్యో ద్రష్టవ్య ఉపదిశ్యతే. ఆ ఈశ్వరుడు ఎక్కడో లేడు, ఇదివరకు చెప్పాడు కదా, ఈశ్వర సర్వభూతానం ఉద్దేశ్య తిష్టని చెప్పాడు కదా. అనురూపములు ఉంది, అక్కడ ఆయన ఉన్నాడు. అది ఉపాస్యత్వేన ఆ తత్వాన్ని హృదయ దేశంలో నీవు దృష్టిని పెట్టి ఆయన ఉపాసన చేయమని చెప్పేదాని కొరకు ఆ స్థానాన్ని నీకు గుర్తు చేశాడు. కాబట్టి ఉపాసకుడు వేడిగా ఉన్నందువల్ల ఉపాస్యాన్ని చూపెట్టాలి కాబట్టి ఒక స్థానాన్ని చూపెట్టారు. ఆ స్థానంలోనే ఉంటాడని కాదు, ఆ స్థానం లక్ష్యం కొరకు పెట్టుకుంటాడు, ఆ స్థానానికి భిన్నంగా కూడా ఉన్నాడు. ఉదయ పుండరీకి నిత్యాయో ద్రష్టవ్య ఉపదిశ్యది. ద్రష్టవ్య అంటే చూడాలి అని. ఏం చూడాలి? లక్ష్యంలో పెట్టుకోవాలి. లేదా శాలగ్రామే హరిహి, శాలగ్రామంలో విష్ణు ఉన్నాడు అనుకుంటాం లేదా, శివలింగంలో శివుడు ఉన్నాడు అనుకుంటామా లేదా. అట్లాగే అంతటా ఉండేవాడిని అక్కడ శాలగ్రామంలో కూడా చూడమన్నారు. అంతటా ఉండేవాడిని ఆ శివలింగంలో కూడా చూడమన్నాడు. అంతటా ఉండేవాడిని ఆ హృదయ దేశంలో కూడా చూడమన్నాడు. అప్పుడే ఉపాసక భావం జరుగుతుంది. లేకపోతే ఒకడే ఉపాసకుడు ఒకడే ఉపాస్యం వేయడానికి అవకాశం లేదు. అందువల్ల అదే సర్వగతము, అదే పరిచ్ఛిన్నము. ఇంకో రకంగా చెప్పుకోవాలి అంటే, 1000 రూపాయలు నోటు ఉందనుకోండి, ఉందా జేబులో ఉంది అనుకోండి, దానిలో 1000 రూపాయలు దానికంటే మించినది ఇంకో వేరే మనకు కరెన్సీ లేదు కదా, అదే లాస్ట్ సామాన్యంగా. అయితే అందులో నయా పైస ఉందా లేదా? 1000 రూపాయలు నయా పైస ఎట్లవుతుంది? అందుకొరకు 1000 రూపాయలు అదే నోటు, నయా పైస కూడా అదే నోటు. ఇది నయా పైస ఎట్లా అవుతుందంటే 1000లో నయా పైస ఉందా లేదా? 10 పైసలు ఉన్నాయా? రూపాయి ఉందా? 10 రూపాయలు, 100 రూపాయలు, 500 ఉంది. అంటే అన్నిట్లో 1000 రూపాయలు ఉందా లేదా? అన్నిట్లో 1000 రూపాయలు ఉంది. 1000 రూపాయల్లో నయా పైస లేదు. మళ్ళీ నయా పైస 1000 రూపాయల విలువ వస్తుందా? రాదు. నయా పైసలో 1000 లేదు, 1000లో నయా పైస ఉంది. నయా పైసలో 1000 లేదు కానీ 1000లో నయా పైస ఉంది. అట్లాగే సర్వగతమైన దానిలో జీవత్వం ఉంది కానీ జీవత్వంలో సర్వగతత్వం లేదు. అవి అట్లాగే ఒక ఉపాధిని అనుసరించి చెప్పబడిందే కాని ఇక్కడ ఎట్లా. అందుకొరకే చూడమని శాలగ్రామే హరిహి అన్నారు. శాలగ్రామంలో మనం హరిని చూస్తున్నామా లేదా అంటే ఈశ్వరుడు నారాయణమూర్తిని భావన వచ్చింది లేదా. తత్రాస్య బుద్ధి విజ్ఞానం గ్రాహకం. ఇక్కడ కూడా బుద్ధి యొక్క విజ్ఞానం అంటే బుద్ధి ద్వారా గ్రహించేదాని కొరకు, అవగాహన చేసేదాని కొరకు ఒక స్థానము చెప్పబడింది. ఎట్లా ఇది శాలగ్రామం యందు నారాయణమూర్తిని అవగాహన చేసుకుంటున్నామో, ఒక ఫోటో యందు ఒక అమ్మవారిని ఇంకోరిని ఎట్లా చేసుకుని అక్కడ ఉన్న ఏంటిది కాగితం రంగులు తప్ప ఏం లేదు. ఆయన అమ్మవారు ఇంకోరు గురుదేవులు వగేరా వారు అంటున్నామా లేదా. అక్కడ ఎందుకు అంటే అక్కడ కూడా ఉన్నాడు అనే భావన కలిగి ఉండేదాని కొరకు. సర్వగతోపి ఈశ్వర తత్ర ఉపాస్యమాన ప్రసీదతి. అంతటా ఉన్నప్పటికీ ఉపాసకునికి ఉపాసన చేసే సౌకర్యం కొరకు ఆ విధంగా చెప్పబడిందే కాని వాస్తవికంగా అక్కడే ఉంటాడని కాదు. అక్కడ ఉంటాడు, అక్కడికంటే బయట కూడా ఉంటాడు. సర్వగతోపి ఈశ్వర, సర్వగతుడైనప్పటికీ ఎవరు? శాసించే ఈశ్వరుడు. తత్ర ఉపాస్యమాన ప్రసీదతి. ఆ విధంగా హృదయ దేశములో దృష్టి నుంచి ఉపాసన చేసినట్టయితే ఆయన అనుగ్రహం కలుగుతుంది అని. శాలగ్రామంలో దృష్టి నుంచి ఉపాసన చేసినట్టయితే విష్ణు యొక్క అనుగ్రహము కలుగుతుంది. శివలింగంలో ఇంకో దానిలో దృష్టి నుంచే దాని కొరకు, భావనను పెంచుకునే దాని కొరకు అది చెప్పబడిందే కానీ అక్కడే ఉంటాడు, అక్కడ ఉండడని కాదు. అందువల్ల ఉపాస్యునికి
ఆయన యొక్క ప్రసాదం అంటే ఏంటిది? అనుగ్రహము కలుగుతుంది. కలిగినందువల్ల ఏమవుతుంది? వ్యోమవచ్చ ఏతద్ద్రష్టవ్యం. దానికి ఉపమానం ఇస్తాను. ఆకాశం వలనే ఈ దీన్ని కూడా చూడవలసింది. దేన్ని? సర్వగతుడైన ఈశ్వరుడైనప్పటికీ ఒక దగ్గర ఉంటాడు. ఆ ఒక దగ్గర ఉండేది కూడా ఈశ్వరుడే, అంతటా ఉండేది ఈశ్వరుడే అనేది. ఎట్లాగా? వ్యోమవత్ ఆకాశము. కొండ దగ్గర ఉండేది కూడా ఆకాశమే, మఠంలో ఉండేది ఆకాశమే, అంతటా ఉండేది సద్వ్యోగతమైనప్పటికీ చాలా చిన్నగా ఉంటుందా లేదా? నేను ఎందుకో తెచ్చాను సూది కూడా. ఎంత పెద్దగా ఉంది? అది ఇట్లాగే పోతా. ఇప్పుడు ఆ సూది బెజ్జంలోనే ఉంది, అంతటా ఉంది, అంతటా ఉంది, ఆ సూది బెజ్జంలో ఉంది, ఘటంలో ఉంది, అక్కడ ఉంది, అంతటా ఉంది, అంతటా ఉంది కూడా అక్కడే ఉంది. అట్లాగే హృదయ దేశంలో ఉంది, అదే ఆత్మదత్తము. దానికి అంత బయట ఉంది కూడా అదే ఆత్మదత్తము అని చెప్పి సర్వగతమపి సద్వ్యోమ సూచీపాషాది అపేక్షయ అర్భకోక అనీయశ్చ. అంటే ఆ సూది బెజ్జంలో ఉంది, ఆ అల్పస్థానంలో ఉంది, అనీయమని వ్యపదిష్యత అంటే చెప్పబడుతుంది. అంటే ఆ ఉపాధిని అనుసరించి ఏ స్థానం ఎంత చిన్నగా ఉంటుందో అంత చిన్నగా ఉంది అని వ్యవహారము ఉపాధిని బట్టి వచ్చింది తప్ప ఆ సర్వగతాన్ని గురించి వచ్చిన విషయము కాదు అని ఈ విధంగా చెప్తూ ఏవం బ్రహ్మాపి, ఈ రకంగా బ్రహ్మం కూడా స్థానాన్ని బట్టి చెప్పబడిందే కానీ వాస్తవికంగా ఆయనకు అల్పం అనేది లేదు. స్థానాన్ని బట్టే అణువు కంటే అణువు, ఆ స్థానాన్ని బట్టే మహత్తు కంటే కూడా మహత్తు. ఏది అణువు రూపంలో కనిపిస్తుందో దానికంటే కూడా అణువు. అంటే ఇప్పుడు సూర్య అణువు రూపంలో ఉందా లేదా? దానిలో ఆకాశం దానికంటే సన్నగుందా పెద్దగుందా? సూది రంధ్రంలో కదా, సూది రంధ్రాన్ని మనం ఆకాశం అంటున్నాం. అంటే ఆ రంధ్రానికంటే సూది లావుగా ఉందా సన్నగా ఉందా? లావుగా ఉంది కాబట్టి అందులో కనిపిస్తుంది. అంటే సన్నగా ఉన్నదానికంటే ఇప్పుడు సన్నగా ఉందా లేదా అది? ఇప్పుడు అట్లాగే మహత్తు కంటే పెద్ద పెద్ద కొండల కంటే కూడా ఇంకా కంటే బ్రహ్మాండాల కంటే కూడా అది వ్యాపించి, ఎందుకంటే దాని అందు ఉంది కాబట్టి. ఇప్పుడు ఒక వస్తువుని పెట్టాలంటే దీనికంటే చిన్న వస్తువుని దీని అందు పెడతామా, దీనికంటే పెద్ద వస్తువుని పెడతామా? పెద్ద వస్తువుని పెడతామంటుంటే ఇది ఆపుకోలేదు. అందువల్ల సమస్త బ్రహ్మాండాలు ఆ తత్వం అందే ఉన్నాయంటే బ్రహ్మాండాల కంటే పెద్దదనుకోవాలా చిన్నదనుకోవాలా? పెద్దదనుకోవాలా. బ్రహ్మాండాల కంటే ఆత్మ పెద్దదైతున్నాయి కదా, బ్రహ్మాండాల ఆత్మ ఏంది ఉంటాయి ఏంటి? మీరెందుకు పోట్లాడుకుంటున్నారు? నేను అడిగేది మీకు. ఇప్పుడు బ్రహ్మాండాల కంటే పెద్దదనుకోవాలా చిన్న అనుకోవాలా? ఆత్మని పెద్దదైతేనే అధిష్టానం అవుతుంది, లేకపోతే దానికి వీల్లేదు. ఇప్పుడు దీనికంటే ఇది పెద్దది కాబట్టి అధిష్టానమైంది, దీనికంటే భూమి పెద్దది కాబట్టి అధిష్టానమైంది. సమస్త బ్రహ్మాండాలు తన యందే ఉన్నాయంటే దానికంటే పెద్దది కావాలా చిన్నది కావాలా? పెద్దది కావాలా. అంటే మహత్తు కంటే మహత్తు అనే దానికి కారణం అది. సూక్ష్మానికంటే సూక్ష్మం అంటే కూడా ఇప్పుడు సూది పెద్దదైంది, సూది రంధ్రానికంటే కూడా అది చిన్నదైందా లేదా? అణువు కంటే కూడా అణువు. అంటే అనురూపంలో ఉంది అదే, మహత్ రూపంలో కూడా ఉంది అదే. ఏవం బ్రహ్మాపి, ఈ రకంగానే బ్రహ్మం కూడా మనం అవగాహన చేసుకోవాలి. తదేవం నిచాయత్వాపేక్షం బ్రహ్మణో అర్భకౌకస్తం అనీయత్వం చ నా పారమార్థికం అన్న. ఇది బ్రహ్మకి యొక్క నిచాయత్వం, ఈ నిర్ణయం ఏదైతే ఉందో అర్భకౌకస్తము అంటే స్థానాన్ని బట్టి అనీయత్వం మహత్వత్వం వచ్చిందే కానీ వాస్తవికంగా ఆయన పెద్ద కాదు చిన్న కాదు. అంటే ఏమో ఏమంటే ఎందుకు వస్తువును బట్టి చిన్నదనం వచ్చింది, వస్తువును బట్టే పెద్దదనం వచ్చింది. ఎట్లా ఉన్నా అంటే ఎట్లా ఉందో అట్లాగే ఉంది. అది చెప్పేదానికి అవకాశమే లేదు కదా. ఉపాధిని బట్టి వాళ్ళు ఏమయ్యా అంటే వాళ్ళేమో అంతే అంటావా లేదా? అంతకు ఇప్పుడు ఉపాధిని బట్టి చిన్నగా అన్నాము, స్థానాన్ని బట్టి చిన్నగా. అందుకొరకు బ్రహ్మను అర్భక ఓక ఆ అస్త్వం అంటే చిన్నది, అని అస్త్వం కూడా నా పారమార్థికం అన్నాడు. అది పరమార్థమైంది అంటే అది వాస్తవికమైంది కాదు, కల్పన మాత్రం. స్థానాన్ని బట్టి ఆ భేదం వచ్చింది, ఆ పేరు వచ్చిందే కానీ ఆ ఉపాధి లేకపోతే
దానికి అల్పత్వము లేదు, అనియత్వం లేదు. ఎందుకంటే సర్వగతమైంది అణువు అయ్యేదానికి కాదు, అణువైంది సర్వగతమైన దానికి కాదు. ఈ అణుత్వం సర్వగతత్వం ఎలా వచ్చేసింది? ఉపాధిని బట్టి వచ్చింది. చిన్న బల్బులో వెలుగుతూ ఉంది కరెంటు, పెద్ద బల్బులో వెలుగుతూ ఉంది. అది పెద్దగుందా చిన్నగుంది అంటే చిన్నగున్న దగ్గర అదే ఉంది, పెద్దగున్న దగ్గర అదే ఉంది. చిన్నగా పెద్దగా బల్బు ఉందే కానీ అది లేదు. అట్లా ఇక్కడ కూడా బ్రహ్మానికి కూడా చిన్నతనము పెద్దతనం అనేది స్థానాన్ని బట్టి ఉపాధిని బట్టి వచ్చిందే కాని అది కల్పనే కాని వాస్తవికంగా పరమార్థము కాదు. తత్ర యదాశంక్యతే హృదయాయతనత్వాదు బ్రహ్మణో హృదయాయతనానంచ ప్రతిశరీరం భిన్నత్వాద్ భిన్నాయతనంచ సుఖాదీనాం అనేకత్వ సావయవత్వ నిత్యత్వ అనిత్యత్వాది దోషదర్శనాద్ బ్రహ్మణో అపి తత్ప్రసంగయతి తదపి ప్రహృతం భవతి అన్నారు. ఇక్కడ మనకేం చేస్తున్నా, అందరిలో ఒకే ఆత్మ ఉంటే అందరూ ఒకే రకంగా ఉండాలి కదా, మరి ఒకరు వేరువేరుగా ఎందుకున్నారు?